జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తా పండగ వాతావరణాన్ని తలపించింది. మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుతూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖరారైన వెంటనే మండల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని సంబరాలు ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ఎస్సీసీల అధ్యక్షులు బండారు లాలు ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు పేల్చి ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని విజయానంది పొందారు. విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి డప్పులు మోగించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విజయం ప్రజల నమ్మకం, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పాలనకు నిదర్శనమన్నారు. దౌలతాబాద్ మండలంలో కొనసాగిన ఈ విజయోత్సవాలు గంటల పాటు సాగాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ఎస్సీసీల అధ్యక్షులు బండారు లాలు, సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్, పంచమి, రైతన్న, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, భద్రయ్య, ఆది బాలకృష్ణ, దుద్దేడ స్వామి, బాలశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, సాయిలు, తలారి నరసింహులు, శ్రీనివాస్, బండి కృష్ణ పాల్గొన్నారు. ఈ రోజు ఒక మంచి నమ్మకం మంచి అనేది గెలిచింది. ఇలా మన జూబ్లీహిల్స్ ఓటర్స్ మంచి తీర్పిచ్చారు. ఏదైనా నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకున్న నమ్మకం ఇలా చూపించారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ రాజశేఖర రెడ్డి గారికి చూసుకుంటే కూడా ముత్యంరెడ్డి గారు కానీ మన నాయకులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు కూడా ఇప్పుడు కాదు గతంలో కూడా విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్ని రంగాల ప్రజలను కలుపుకపోయి సత్తా దమ్ము ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది, రేవంత్ రెడ్డికే ఉంది. కాబట్టి ఆ నమ్మకము మన జూబ్లీహిల్స్ ప్రజలు రుజువు చూపించారు. కాబట్టి రేపటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన దుబ్బాక ప్రజలు కూడా మన దుబ్బాక ఓటర్స్కి ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తున్నా. అభివృద్ధి పథంలో జూబ్లీహిల్స్ నడిపిస్తాడని ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము బీసీల కోసం పోరాడేటోళ్ళం. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మరోసారి రుజువు చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు 10-15 సంవత్సరాలు మన దగ్గరనైతే ఎట్లా నష్టపోయారో జూబ్లీహిల్స్లో కూడా ఆ విధంగా నష్టపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు మంచి అంటే వాళ్ళు ఒక మంచిని గుర్తించిండ్రు. ఇన్ని సంవత్సరాలు మేము పనికిరాని పార్టీకి ఓట్లేసి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఖరాబ్ చేసుకున్నామనే ఉద్దేశంతో మళ్ళీ అలా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించి వాళ్ళు మంచి పని చేసినారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలా దుబ్బాక ప్రాంతంలో కూడా ప్రజలు చాలా ఆలోచించాలి. ఎందుకంటే మన నిధులన్నీ ఎత్తుకపోయి మన రోడ్లన్నీ నాశనం చేసి మనకు గోదాములు ఇవ్వకుండా ఎలాంటి అభివృద్ధి పనులు ఇవ్వకుండా మన డబ్బులన్నీ ఎత్తుకపోయి ఇక దొంగలు పెట్టుకున్న హరీష్ రావు, ఇటు గజ్వెల్ల కేసీఆర్, సిరిసిల్ల ఆ దొంగ మన నిధులన్నీ ఎత్తుకపోయి పెట్టుకున్న వాళ్ళకు మనము వాళ్ళ మాటలు విని ఓట్లేసి ఇప్పటికీ నష్టపోయినాం. ఓపారి వీడు గెలుస్తాడేమో అని బీజేపీని గెలిపిస్తే వాడు నాశనం చేసిండు, వీళ్ళే వస్తారేమో అని చెప్పి వీళ్ళకేస్తే వీళ్ళు నాశనం చేసిరు. చివరికి అధికారం ఒకడు జక్కడు బక్కడి టైపు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాడు నిధులు తేడు, వాడు ఇంటికి రాడు. ఇద్దరిని పనికిరాని వాళ్ళని గెలిపించుకొని దుబ్బాక సర్వనాశం అయిపోయింది. కాబట్టి రేపు స్థానిక సంస్థలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని ఈ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి దుబ్బాక ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి దయచేసి మీరు దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నవీన్ కుమార్ గారిని, యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు, సీఎం గారు బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, మన గడ్డం వివేక్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గతంలో 3 సార్లు టీఆర్ఎస్ గెలిచినా ఇంత అభివృద్ధి కూడా కాలే. మన కేటీఆర్ గారు రోజు బరా బతుకులు వీళ్ళే దొంగలు అస్సలు దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి గ్రామాలలో
హైదరాబాద్లో ఉన్నారు అంతుండు. వాళ్ళ దోపిడీని తట్టుకోలేకనే మంచి గుణపాఠం జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చిర్రు. అదేవిధంగా ఏ గ్రామాలన్నా ఈ అవినీతికి ఎవరు పాల్పడ్డా కన్నూరు స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్ అనేది ఉండదు. ఇప్పటికైనా గుండాయిజం మానుకోవాలని కోరుకుంటున్నా. ఈ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి అన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం